RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివిధ వార్డుల నుంచి వచ్చినటువంటి మా మహిళా సోదరులకు అరస్థానాల మధ్యన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జిల్లా నాయకపై పరిశీలించిన ఉద్యమాల జెండా ఎగరే ఈ మాటలు తప్ప మహిళలకు స్కూటీలు ఇస్తాను, 2500 ఇస్తాను, పింఛన్ 4000 ఇస్తాను, ఇది లేదు. ఇవాళ మొత్తంగా ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. ఈ ప్రాంతంలో ఈ సింగరేణి గడ్డ మీద మా సింగరేణి కార్మికులు మొన్న ఏమైందో ఏదో కానీ పోయి గుద్దుడు లైన్లో నిలబడి కౌంటింగ్ రోజు చూస్తే ఫస్ట్ మనకి మందమరి స్టార్ట్ అవుతుంది. మొత్తం మందమరి నుంచి మొదలుకుంటే సత్తుపల్లి దాకా సింగరేణి కార్మికులంతా కాంగ్రెస్ పార్టీలను ఓట్లేసి డబ్బాలలో మన పోలింగ్ బూతులు చూస్తే మొన్న మాకు అర్థమైపోయింది. మరి వీళ్ళేమైనా బాగా ఆశలు పెట్టుకుని ఓట్లేసినట్టున్నారు, వాళ్ళు ఏమైనా చేస్తారేమో మనం ఏమనుకున్నాం. సింగరేణి కార్మికుడిని కదిలించినోడు లేడు, అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు. 200 గజాల జాగా ఫ్రీగా ఇస్తాం సింగరేణి కార్మికులకి, వడ్డీ లేని రుణం 15-20 లక్షలు ఇస్తాం మీరు ఇల్లు కట్టుకుంటే అన్నారు. ఒక్కరికి కూడా ఇయ్యలేదు. రామకృష్ణాపూర్లో మనం ఉన్నప్పుడు జీవో 76 ద్వారా సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు 4000 కుటుంబాలకు నేను పట్టాలు ఇప్పించిన. ఇవాళ ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వలేదు. మందమరిలో కూడా ఇది 178 ఉంది. అయినా దీనికి ఏదో చేద్దాం గవర్నమెంట్ వచ్చినా కానీ ముఖ్యమంత్రి గారితో ఆనాడు మాట తీసుకున్న కేసీఆర్ సార్తో ఇక్కడ కూడా ఇస్తుంటున్నాడు. కనీసం ఒక 4500 కుటుంబాలకు ఈసారి తెలుసుంటే అక్కడ మన గవర్నమెంట్ వచ్చింటే అంతగా ప్రేమ కొద్ది మనం ఆ రోజు పనిచేసినాం. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆదాయ పన్ను మినహాయింపు గురించి మాట్లాడతలేరు. పార్లమెంట్ నడుస్తున్నది, ఎంపీలు మాట్లాడతలేరు. అదేవిధంగా సింగరేణి కార్మికుల జీవితాలకు భద్రతనే లేదు. మొన్ననే శ్రవణ్ కుమార్ అనే సోదరుడు మైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఆనాడు మేము ఉన్నప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చినాం. మెడికల్ బోర్డు పెట్టి మెడికల్ అన్ఫిట్ చేసి కొత్త పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, చేయాలి అనేదని చెప్పి తండ్రి ఉద్యోగాలు తల్లి ఉద్యోగాలకు రావాలని చెప్పి చేపించినాం. ఇవాళ మెడికల్ బోర్డు పరిస్థితి ఎట్లా ఏమైతుంది, మొన్నటే ఉదాహరణ 30వ తేదీ 31వ తేదీ మెడికల్ బోర్డు అయింది. కావాలంటే ఆయన మాట్లాడే అబద్ధమైతే ఎంక్వైరీ చేసుకోరు. విలేకరు సోదరులారా, ఎంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతానికి. నేను కూడా బాగా కోపంగా నేను కూడా వచ్చి ఉద్యమాలు చేద్దాం, పోరాటాలు చేద్దాం, లొల్లు చేద్దాం, అందరినీ జమ చేసుకుని ఇక రోడ్ల మీద పోదామని అనుకున్నా కానీ మనం అట్లా రోడ్ల మీదకి వస్తే మేము గెలిచి 2 ఏళ్ళు కూడా కాలే, కొంచెమన్నా ఆగారు, మీరు 10 ఏళ్ళు చేశారు కదా ఎక్కడంటారు అని చెప్పి నేను కొంచెం ఉరుకుతలే ఆగిన.
కానీ ఎంత దుర్మార్గం అంటే మొన్న జూలై 30-31 2 రోజుల్లో జరిగిన మెడికల్ బోర్డులో 55 మంది సింగరేణి కార్మికులు పాల్గొంటే 5గురినే మెడికల్ అన్ఫిట్ చేసి 50 మందిని మీరు ఫిట్ ఉన్నారని తిప్పి పంపించి కారణం ఏంది వాళ్ళకి ఇయ్యలేరట. మొత్తం మెడికల్ బోర్డు దందా అంటే ఎలా పైసల భయం అయిపోయింది, దుర్మార్గం అయిపోయింది, అడిగేటోళ్ళు లేనటువంటి పరిస్థితి మొత్తం సింగరేణి కార్మికులది చాలా దారుణంగా తయారైంది. నేను ఆ కార్మిక సోదరులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలా లేవు. కేసీఆర్ గారు ఏం తక్కువ చేశారు, అన్ని మంచిగా చేసారు, అన్ని ఎక్కువ ఇచ్చారు. సరే ఏమైందో ఏందో మార్పు అనుకున్నారో ఏమనుకున్నారో అని ఒకసారి దిక్కు చూసారు. కానీ 20 నెలల పాలన చూస్తే వాళ్ళ వాస్తవ విషయాలు మనకు అర్థమవుతుంది. గారు ఢిల్లీ నుంచి నాకు కాల్ చేసిండు, సార్ మీరు ఏమన్నా చేయాలి, ఎట్లన్నా చేసి మందమరి పట్టణానికి రేపు రావాలన్నారు. నేను యాక్చువల్ ఇంకొక ప్లేస్ కి పోయేది ఉండే, కానీ మందమరి అంటేనే మా సొంతూరు లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక విద్యార్థి బడిలో ఎప్పుడైతే అక్షరాలు నేర్చుకుంటాడో ఆ అక్షరాలు నేర్చుకున్న బడిని గాని ఆ పాఠాలు చెప్పిన టీచర్ని గాని ఎప్పుడు కూడా మర్చిపోదు. అవునా కదా? మరి నేను 1995వ సంవత్సరంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS ఆఫీసర్ పోస్టుకు సెలెక్ట్ అయ్యి యూనిఫామ్ వేసుకొని మరి తుపాకుల ట్రైనింగ్ తీసుకొని బూట్లు వేసుకొని మరి మొట్టమొదట సర్వీస్ లోకి అడిగినప్పుడు నాకు మా డీజీపీ ఇచ్చిన పోస్టింగ్ బెల్లంపల్లి అనేవరకే గర్జన వణికినందరూ కూడా. ఆ రోజుల్లో మరి ఎక్కడ చూడ మర్డర్లు అయ్యేది, మందు పాత్రలు వేరేది. సో అలాంటి బెల్లంపల్లిగా గోదావరి బ్రిడ్జి దాటాలంటేనే చాలా మంది భయపడుతుంది. అలాంటి బెల్లంపల్లికి ఆ పాత మహీంద్రా జీప్ లో నేను ఇక్కడికి రాగానే మా మందమరి ఈ రాళ్లబాగు అని ఉంటుంది, ఇక్కడ రాళ్లబాగు వంట మీద బొక్కల గుట్ట అని ఉంటుంది. ఆ బొక్కల గుట్ట దాటగానే మందమరి ఎస్ఐ సత్యనారాయణ వచ్చి సెల్యూట్ కొట్టి సార్ వెల్కమ్ టు మందమరి అన్నాడు. ఆ మరి నాకు అక్షరాలు నేర్పింది ఈ మందమరి సిఐ, మందమరి ఎస్ఐ, మందమరి సిఐ సర్వర్, మందమరి ఎస్ఐ సత్యనారాయణ. ఈ పోలీసింగ్ ఎట్లా చేయాలి, కోల్బెల్ట్ ఏరియాలో కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, అది బదిలీ వర్కర్ గాని, జనరల్ మజ్దూర్ గాని, ఫిట్టర్ గాని, ఎలక్ట్రీషియన్ గాని, ఫిల్లర్ గాని, మరి ఎంతో మంది సింగరేణి కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, అవన్నీ మనం పోలీస్ ఆఫీసర్ గా ఏ విధంగా పరిష్కరించాలని నాకు అక్షరాలు దిద్దించిన నేల ఈ మందమరి మిత్రులారా. అలాంటి మందమరికి రమ్మన్నప్పుడు నేను నిజంగా చాలా ఆనందంతో 4 గంటల ప్రయాణం చేశానా, 4 గంటలకు లేచానా. మళ్ళీ సుమారు మీరంటే ఎంత ప్రేమ అంటే నాకు పొద్దున 5 గంటలకి ఫోన్ చేసిండాను. పొద్దున 5 గంటలకు ఎవరైనా ఫోన్ చేస్తారా? లేదు సార్ మీరు బయలుదేరిందా లేదా ముందు చెప్పాలంటే, ఏమైనా పుచ్చుకపోతావా బాబు అంటే అన్నాడు, సార్ మీరు రాకపోతే సుమన్ చచ్చుడో లేకపోతే ప్రవీణ్ వచ్చుడో అంటాడు. సో ఆ విధమైన నాయకుడు నీకున్నాడు మిత్రులారా. మీరు చాలా చాలా అదృష్టవంతులు. మిత్రులారా, మరి పొద్దున్నే లేచి ఇక్కడికి రావడం జరిగింది. రాకముందు నిన్న ఒక సంఘటన జరిగింది, ఆ విషయం మీకు చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.